శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పర్చూరి రాజేంద్రబాబు కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నా పేరు పరుచూరి రాజేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు శ్రీకాకుళంలో జరగబోతా ఉన్నాయి. మొదటి రోజు 6వ తారీఖున వేలాది మంది యువకులతో పెద్ద ఎత్తున ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతోంది. ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని, మెగా డిఎస్సి విడుదల చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి శాశ్వత సమస్య పరిష్కారానికి చూపాలని చెప్పేసి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. గత ఎన్నికల సమయంలో ఉగాది నాడు మీ అందరికీ కూడా తీపి వార్త చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తాము, 5,000 రూపాయలతో ఏమీ రాదు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా కూడా వాలంటీర్ల సమస్య పరిష్కారానికి ఏ ఒక్క సమావేశంలో కూడా చర్చించకపోవడం బాధాకరం. నిన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఇంప్లిమెంటేషన్ చేస్తూ జీవో రెన్యువల్ చేయకపోతే మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడు మీరు జీవో తీసుకొని వస్తాము, కొత్తగా షెడ్యూల్ మేము అనౌన్స్ చేస్తాము అంటే, నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే ఎవరు కూడా మిమ్మల్ని అడ్డం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో 2,35,674 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రతి చోట చెప్పారు. రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ పేపర్లకే పరిమితమైంది తప్ప ఇంతవరకు దానికి సంబంధించినటువంటి అతిగతి లేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఎన్నున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యకు ఏ విధంగా చర్యలు చేపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేతపత్రం విడుదల చేయవలసిందిగా మేము అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్గా కోరుతా ఉన్నాం. వలి ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉన్నదో గత ప్రభుత్వంలో కూడా అనేక పోరాటాలు చేసి ఆ ప్రభుత్వ పతనానికి కూడా ఈ యొక్క నిరుద్యోగులు కారణమయ్యారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలో రానప్పుడు మేము రాగానే 2 లక్షల పైచిలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాము, వాలంటీర్లకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు, 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తా ఉన్న ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి నేతలు పవన్ కళ్యాణ్ గారు మీరు నిరుద్యోగులకు ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు, ఇప్పుడు మీరు జనాల్లోకి రండి, ఇప్పుడు ప్రజల్లోకి రండి. ఆనాడు పాదయాత్రల్లో సభలు పెట్టి మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఈనాడు మేము ఇవ్వలేకపోతా ఉన్నాము, ఈ యొక్క హామీలు చూసి భయం వేస్తా ఉందని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే ప్రకటిస్తున్నారంటే, ఇన్నాళ్లు ఈ దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మాటలకు కూడా విలువ లేకపోతే ఏ విధమైన రాజకీయం మీరు చేస్తా ఉన్నారో ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇంకోవైపు చూస్తా ఉంటే 2,60,000 మంది వాలంటీర్లు రోడ్డును పడి పోరాటాలు చేస్తా ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకుని మేము అధికారంలో రానప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారన్న లోకేష్ గారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాము. ఈనాడు మీరు అధికారంలోకి వచ్చారు, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుంటా ఉన్నారు, 30 యాక్ట్ కేసులు పెడతా ఉన్నారు, 144 సెక్షన్ ఉపయోగిస్తా ఉన్నారు. ఆనాడు చెప్పిన లోకేష్ గారు నిన్న మేము చూస్తా ఉన్నాము, వాలంటీర్లు పోరాటం చేస్తా ఉంటే మా ఇళ్లకు కూడా వచ్చి నోటీసులు ఇస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. మీరు ఏ విధంగా దీని మీద మాట్లాడతారు లోకేష్ గారు? క్షమించండి కామ్రేడ్, మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మెసేజ్ పెట్టిన లోకేష్ గారు మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాటాలు మీకు గుర్తు రావట్లేదా? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట మీరు చేస్తా ఉంటే ప్రజలు ఖచ్చితంగా దీన్ని గమనిస్తారు. రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. 2,60,000
వాలంటీర్ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకి దాదాపు 6 నెలల జీతాలు కూడా ఖచ్చితంగా చెల్లించాల్సిందే. లేని పక్షంలో రేపు ఫిబ్రవరి నుంచి 6 నుంచి 9 దాకా శ్రీకాకుళంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఆ రాష్ట్ర మహాసభలో నిరుద్యోగ సమస్య మీద, వాలంటీర్ల సమస్య మీద భారీ ఎత్తున పోరాటానికి కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.